ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు ఆశ గురించి చెప్తే నమ్మలేదుగా. కొంపదీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. అది సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకునేనా నీ చేతి రాంగ్ స్టెప్ వేయించాడు? రాంగ్ స్టెప్లేం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోలో స్టెప్లేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా? పాపం. ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బో, చాలా ఘాటు ప్రేమ. ముక్కు పుడలు అదిరిపోతున్నాయి. నువ్వే వెగతాళి చేయక్కర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? కోడినా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా? చూడు. అబ్బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనే ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం అదే వస్తాయి. మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు అంతే. సరే, చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. ఏంటలా పారేస్తావా? చేతరాత్రులు వాడు. భాష గురించి నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. అరే, ఏదో జోక్ దానాలే. మాట్లాడదు ప్లీజ్. కదా, ఆ మాత్రం కోపం వస్తే ఇంతే. ఏదో జోక్ దానా. గురు, కొత్త పేషెంట్ తీసుకొచ్చారు. సెలైన్ ఎక్కించినా కదటం లేదు. ఎక్కడ పేషెంట్? ఎక్కడే గురు? పద రండి. పేషెంట్ ఇదేనా? అవును గురు. బాడీ మీద క్లాత్ చేయండి. స్టార్ట్ చేయరా. బాగున్నాయో, చాలా బాగుంది. ఇది పెద్ద వైద్యశాల, ఇవన్నీ పేషెంట్లు, వీటికి ప్రాణం పోసే డాక్టర్ నువ్వు. మంచి జోకేశావు, బాగుందయా, చాలా బాగుంది. ఇప్పటికైనా అర్థమైందా వాటికి ప్రాణం ఉందని? ఈ ఎక్స్ట్రా జోకులు మానేసి విషయం ఏమిటో చెప్పు. చూడు రామకృష్ణ, నేను ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నువ్వు ఓకే అనడం లేదు. ఈసారి డబుల్ ఓకే, ట్రిపుల్ ఓకే అనే సంబంధాలు తెచ్చాను, చూడు. గురు, ఏమిటి, ఏమిచ్చాను? చిచ్చి, ఇది ఇచ్చానా? ఈసారి ఇంకోటి చూపిస్తాను, చూడు. అదర్సు, ఇదిగో మంచి ఫ్యామిలీ టైపు. ఫ్యామిలీ టైపా? అబ్బా, అంటే సంగతిపై అన్నానయ్యా. మంచి సాంప్రదాయమైనటువంటి గర్లు. బాబు, ఇది చూడు, కవలలు. ఇందులో ఒకటి ఎస్ అన్నావా? నిజంగా? సరే గాని నేను ఈ కంటికి ఎలా కనబడుతున్నాను? బాగానే కనబడుతున్నా. రైట్ రైట్ రా గురు. మోసేయండి. సార్, పోస్ట్. ఒరే రామకృష్ణ, నేనరా యాత్రాబామ్మని. ఓ నువ్వా? గుర్తొచ్చానా? గుర్తొచ్చావు. దేశంలో పుణ్యక్షేత్రాలన్నీ ఓ రౌండ్ కొట్టేశాను రా. ఫైనల్ గా కాశీలో సెటిల్ అవుదామని వెళ్తున్నా.
చాలా సంతోషం. వయా హైదరాబాద్ పెడుతున్నాను గనక నిన్నోసారి చూసిపోదా అనుకుంటున్నాను రా. ఓ ఎప్పుడు వస్తున్నావు? బుధవారం నాడు వస్తున్నా. ఓ స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకో. అలాగే అలాగే. ఒరే 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 ఏమిటి? మర్చిపోకురో. అలాగే తప్పకుండా వస్తాను. రే బుధవారం బామ్మ వస్తున్నట, నాకు గుర్తు చేయండి. ఓకే ఈ రోజే బుధవారం బాస్. ఈ రోజు బుధవారం. ఆ.